ఇప్పుడైతే మనం పాకం మల్లేష్ గారితో ఉన్నామండి గాంధీ భవన్లో. ఈయన కాంగ్రెస్ మండల్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా అడుగుతున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ చెప్పండి, మీరు యాక్చువల్గా ప్రెసిడెంట్ పదవి అడుగుతున్నారు కదా, అసలు ఏంటి దాని గురించి చెప్పండి. నేను యాక్చువల్గా ఏంటంటే మొదటి నుంచి చిన్నప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాం. మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ అయినటువంటి నాయకత్వంలో చేస్తున్నాం. బీసీ నాయకుడు, ఒక యాదవ కులస్తులం మేము. మా దగ్గర యాదాద్రి జిల్లా మొత్తం కలిసి ఓట్లు 1,00,000 ఓట్లు ఉన్నాయి. మాది హయ్యెస్ట్ ఓట్లు ఉన్నటువంటి జిల్లాల మాయే. మేము సర్పంచ్ చేసిన, యాదవ సంఘం చైర్మన్ చేసిన, డిస్ట్రిక్ట్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ చేసిన 2 టైమ్స్, తర్వాత సింగల్ డైరెక్ట్ చేసినాక జడ్పీటీసీగా చేసిన, తర్వాత జడ్పీటీసీగా కూడా మన 2018-19 ఓడిపోయినాం కొద్ది మెజార్టీతో. అయినప్పటికీ ఉన్న 2 టైమ్స్ మండల పార్టీ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం ఉన్నాను. రెండోసారి కూడా నన్ను రిలీవ్ చేయడం జరిగింది. నేనేంటంటే నాకు జిల్లా మొత్తం కూడా సంబంధాలు ఉన్నాయి. మా దగ్గర 17 మండలాల మా యొక్క బంధుత్వం కానీ, సామాజిక రెడ్డి వర్గం కానీ, తర్వాత మిగతా కులాలతోని అన్నిటితోని సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని నేను. కావాలని మాకు ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్ష పదవి నాకు ఇవ్వాలని కోరుతున్నాను. అనిల్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు కదా, దాని గురించి ఏమంటారు? అంటే ఇలాంటివి ఏమన్నా మనకి కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్స్లో దెబ్బతినే అవకాశాలు ఉన్నాయా ఇలా మార్పుల వల్ల? ఇది 138 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఎంతోమంది వ్యక్తులు వస్తారు పోతారు, వ్యక్తుల కోసం కాదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ తట్టుకున్న వాళ్ళే ఇలా ఉంటుంటారు. ఎంతోమంది పదవులు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన కూడా నేను ఏంటంటే జిల్లా అధ్యక్షుల వరకు చేసింది మేము కార్యకర్తలమే. మేము అందరం కలిసి చేస్తేనే ఆయన లీడర్ అయ్యిండు, లేకపోతే ఆయన సొంతం లీడర్ కాలే. మేము చేసినాము, మేమంతా చేసినాకనే ఆయన లీడర్ అయ్యిండు. ఆయన స్వభావం కోసమో లేకపోతే దేనికోసమో లబ్ధి కోసం పోయిండు. ఈయన లీడర్ అయ్యింది కాబట్టి కేసీఆర్ పిలుచుకోవచ్చు, ఎందుకంటే గెలిచే సీట్ అని. ఆయన పిలుచుకుంటూ కేసీఆర్, ఎందుకంటే కేసీఆర్కు ఎవరు డబ్బులున్నా మంచి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉండొద్దని ఆయనకు ఒక ఉంది, ఓడిపోతామనే భయం తట్టుకుంది. కానీ మేము ఆయనతోని కాదు, మేము కోమరెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఎంపీ కాకతోలే కూడా ఎమ్మెల్యే నల్లగొండ ఉన్నప్పుడు కూడా మేము 2001 నుంచి మాకు సత్సంబంధాలు ఉన్నాయి. బంధుత్వంలాగా రాజగోపాల్ రెడ్డి కానీ, వెంకరెడ్డి కానీ మేము ఒక ఫ్యామిలీ, ఒక మా పెండిలకు కానీ పేరెంట్లకు కానీ ఏడికి వచ్చినా ఒక ఫ్యామిలీగా వస్తారు వాళ్ళు. ఇవాళ కూడా వాళ్ళ నుంచి మొదటి నుంచి జానారెడ్డి గారి, కసిరెడ్డి నారాయణ రెడ్డి మా నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం. ఎవ్వరు భువనగిరి నుంచి కాంగ్రెస్ బీఫామ్ తెచ్చుకుంటే వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి మీకు ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన తర్వాత ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటారు? మేము గ్రామ కార్యదర్శి నుంచి వచ్చినామమ్మా. అమెరికా నుంచో లేకపోతే ఇక్కడ బెంగళూరు బ్యాగులు తీసుకొని రాలే. నేను గ్రామ కార్యదర్శి 1983లో గ్రామ ప్రధాన కార్యదర్శి అయినా, తర్వాత మండల కార్యదర్శిన, డిస్టిక్ ప్రధాన కార్యదర్శిన, మండల అధ్యక్షునిగా చేసిన, 2 టైమ్స్ చేసిన. ఈ జిల్లా కూడా 17 మండలాన్ని ప్రణాళిక అనేది ఏ విధంగా చేస్తామంటే ఒక క్రమశిక్షణ. నా మండలంలో ఇయ్యాడి వరకు కూడా గుంపులు అనేది లేదు, కాంగ్రెస్ పార్టీ గుంపు. మిగతా మండలాల్లో అన్ని వర్గాలు ఉన్నాయి, కానీ మా మండలంలో మా నాయకత్వం, మా దగ్గర కోర్ కమిటీ ఉంది, పెద్దలు ఉన్నారు. మేమందరం తప్పు చేస్తే కూడా మా పెద్దలని మాట్లాడతాం, సంప్రదిస్తాం, ఈ విధంగా పోదామని. తర్వాత గ్రామ కమిటీలు ఉన్నటువంటి మండలం మా జిల్లాలో ఉన్నదంటే నా మండలమే. వరద బాధితులకు న్యాయం జరగాలి అని ఈ రోజు వెళ్ళి వినతి పత్రం ఇచ్చారు కదా కాంగ్రెస్ లీడర్స్ అందరూ, మీరంతా ఏమంటారు? కేసీఆర్కి ఏది ఇచ్చినా ఆ దున్నపోతుకు నీళ్ళు పోసినట్టే. ఆడ పాలు ఇస్తుంది అనుకుంటే పాలు ఇయ్యేది, అది బరే దున్నపోతు పాలు ఇస్తుంది అనుకుంటారు అందరు. కానీ కేసీఆర్కి ఏది ఇచ్చినా 2 రోజులు మాత్రమే ఆర్భాటం ఆయన తానే ఉంటుంది. కానీ ఈనాడు ములుగు జిల్లాల ఆడ ఏమైతే మునిగిపోయిందో, ఉత్తర తెలంగాణ మొత్తం మునిగిపోతే ఈడ మునుగోళ్ళు కాడ ఎలక్షన్లు అయితే ఉన్న ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, ఒక ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, తర్వాత మండల పరిషత్తులు, జిల్లా పరిషత్ మొత్తం మేము మునుగోళ్ళ కూర్చురు. అదే అక్కడ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు ప్రాణాలు పోతుంటే ములుగు పోలేరా? యంత్రాంగం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రాణాలు పోతున్నాయి, మునిగిపోయిరు, రక్షణ లేక నీళ్ళు లేక సస్తురు. మా అక్క సీతక్క మా ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉన్నారు. ఆమె ఎంత కష్టపడుతుంటే ఆమె ఎందుకు తిరుగుతుందని చెప్తారు. వాళ్ళకి ఏమైనా సిగ్గు సీమురు అనిపించాలి. కేవలం ప్రాణాలు పోతుంటే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరు వస్తారు, పార్టీలో ఎవరు చేరుతారనే తప్ప వేరే లేదు. ఖచ్చితంగా మా గవర్నమెంట్ ఈసారి వస్తుంది. ఖచ్చితంగా మేము అధికారానికి వస్తున్నాం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, కోమరెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేస్తాం. మేము కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి అని ప్రజలు అడిగితే మీరేం చెప్తారు? చివరిగా అది చెప్పండి. కాంగ్రెస్కు ఎందుకు ఓటేయాలి అనేది కాదు, బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి. ఈ 9 ఏళ్ళలో సాధించింది ఏంటి? మేమంటూ ఈ కాంగ్రెస్
పార్టీ తరఫున నాగార్జున సాగర్ కట్టింది మేము, ప్రాజెక్టు కట్టింది మేము, ఇండ్లు కట్టింది మేము. ఈ తెలంగాణలో పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ఇండ్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క సంక్షేమం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ బీఆర్ఎస్ వచ్చినాక భూములు అమ్ముకురు, గుట్టలు అమ్ముకురు, ఉసుక అమ్ముకురు, అన్ని మాఫియాలు తప్ప ఇంకొకటి జరగలే. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఓటు వేయవలసిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు జనాలు. ఇలా ఎందుకంటే మేము పెద్ద లీడర్లం కాము, గ్రామాల లెవెల్ నుంచి మాస్ పబ్లిక్ నుంచి వచ్చినాం. ఇలా గ్రామాలలో కాంగ్రెస్ వైపు పబ్లిక్ చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేద్దామని అందరూ కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. అంటే మరి మధ్యలో బీజేపీ కూడా ఉంది కదా, అదేమి గట్టి పోటీ అవ్వదంటారా? బీజేపీ ఇప్పుడు అది లేనేలేదు. బీజేపీ ఏం చేసింది? పెట్రోల్ ధర పెంచింది, డీజిల్ పెంచింది. ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టినా తెలంగాణ చెప్పండి, ఏదొక్కటైనా. అన్ని ప్రైవేట్ సంస్థలకు అమ్ముకున్నారు. ఇలా ఎన్నో చేస్తామని మోడీ ఏం చేసిండు చెప్పండి? ఒకరికి ఉద్యోగం ఇచ్చిరా, లేకపోతే పేదలకు ఇల్లు కట్టించిరా, భూములు ఇచ్చిరా, ఏదన్నా ఉద్యోగాలు ఇచ్చిరా చెప్పండి? ఏది కూడా చేయలే బీజేపీ ప్రభుత్వం. ఏమైనా అక్కడ మోడీ చెప్తాడు, రోజు తిరుగుతాం తప్ప ఈ ప్రాంత ప్రజలు ఏం చేస్తారు అనేది లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం కానీ, ఈజీఎస్ కానీ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. తర్వాత రోడ్ల కోసం కానీ ఈనాడు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు మాయే నడిపిస్తుంది తప్ప వాళ్ళ ఒక్క కొత్త పథకం తేలే. కానీ బీజేపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, మేము డబుల్ బెడ్రూమ్, మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు డబుల్ బెడ్రూమ్స్ చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ వాళ్ళని ఆపలేదు, కానీ మమ్మల్ని ఆపారు అంటున్నారు. మీరు ఏమంటారు? అప్పుడు కొంతమంది బీఆర్ఎస్ కాంగ్రెస్ మమైకమైంది అన్నట్లు మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు చెప్పండి? మేము కాదు మమకమైంది, బీఆర్ఎస్ బీజేపీ మమకమైంది. మేము అధికార పార్టీ లేకున్నా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం, కొట్లాడుతున్నాం. మీరు గమనించండి, ఇక్కడ రైతు చట్టాలు తెచ్చారు. ఎవరు మద్దతు ఇచ్చారు? మీరే చెప్పండి. మద్దతు ఇచ్చింది ఎవరు? మళ్ళీ రోడ్లు ఎక్కింది ఎవరు? ఆనాడు మద్దతు ఇచ్చింది వాళ్ళేను, రోడ్లు ఎక్కింది వాళ్ళే. మేము ఆనాడు నుంచి కూడా వ్యతిరేకించినాం రైతు చట్టాలని, నల్ల చట్టాలని. ఈనాడు కూడా వ్యతిరేకిస్తున్నాం. ఆనాడు పార్లమెంట్లో ఏదైతే పెట్టిరో, పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లులు ప్రతి బిల్లుని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్కి ఏంటంటే జనాలల్లా, ప్రజలల్లా చైతన్యమైన కేసీఆర్ ఇస్తే ఏదో చేస్తాము, ఈ తెలంగాణకి ఏదో వస్తుంది. పేద ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పాలైన సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియా గాంధీకి రెండోసారి వేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు జనాలు. పబ్లిక్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూస్తూనే ఉండండి 95 న్యూస్.